జగన్ రెడ్డి ఏం చెప్తాడు? దళితులు పేదలు ఆయన దళితులు వద్దాసు పలుకుతాడు. నిన్న మీటింగ్ పెట్టారు. ఏడ పెట్టారు మీటింగ్? ఈడ పూజలు పట్టుకుంటారు. ఏమి ఈ గోబీ దోశలు అవన్నీ అమ్ముకొని పట్టుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం కాదు. ఈ షెడ్డు తీసేస్తాడు. ఇక మన అయిపోయామంటాడు మన ఎమ్మెల్యే. ఆయన ఊర్లో నీ చెట్లు కొట్టేపిస్తుంది. ఏం పని ఈ షెడ్డుతో? ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో? ఈరోజు బతికని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దున్న నేనేదో ఇది చేస్తాను సార్, ఇది చేస్తాను. పీజోలు పట్టుకోబట్టి వాడు 200 తీసుకుపోతున్నాయి కానీ వాడి పువ్వు జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది? తీసేది వేస్తానమా? తీసేది ఒకటి తెచ్చిన ఇది చేసేది రాదు. మొత్తం గబ్బట్టేసినాం. మరి శక్తి ఏం చేసిందప్ప? నాకు ఇక్కడ ఒక సెక్యూరిటీ పెడితే అయిపోయి ఏదైనా సెక్యూరిటీ అంటే చెప్తేనే మీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు. నేను తిట్టేది నాకు తిట్టేది తింటాం. నాకేం అభ్యంతరం లేదు. ఎవరంటే ఫ్రాక్చర్ చేస్తాడు. ఏం చేయలేదు కానీ ఫ్రాక్చర్ దానికి ఏంటి? వీళ్ళ మీద ఫ్రాక్చర్ చేస్తారు, చెట్ల మీద ఫ్రాక్చర్, చెట్టు మీద ఫ్రాక్చర్ చేస్తాం అంతే. ఇంకేం కాదు. వాళ్ళు ఎట్లా పోతారు? వెళ్ళే 300 తీసుకొని పోతాడు. నువ్వేం పెట్టినావురా? గోబీ మంచూరి. నువ్వు పానీపూరి. నువ్వురా ఇడ్లీ బండి. నువ్వు అందరూ తీసుకురాదు. వాళ్ళకి చెప్పరా జవాబు? వాళ్ళకు నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు ఈ ముఖం చూసి ఎవరిని ఓటు వేస్తారు? ఈ ముఖం చూసి ఎవరిని ఓటు వేస్తాడా? జగన్ చూసి ఓటు వేసినారు. బతకనీరా వీళ్ళందరినీ, వీళ్ళందరినీ బతకనీరా. 3 రోజులే ఇంట్లో బస్తున్నారు. తెలిసింది అది ఏదో చేసినాడు. ఏం తెలిసింది చెప్తాడు. నువ్వేం తెలిసి అంటే నీ గురించి మాట్లాడదలుచుకోలే. అన్ఫిట్ ఫెలో, అన్ఫిట్. ఎవడు కూడా నీ గురించి మాట్లాడదు. ఏదో తప్పే మాట్లాడి నీ గురించి ఏదో మాట్లాడతారు. ఈ ప్లేస్లో చూడరా తెలుగు తీసావా? తీసినా సార్. బెండంతా తెచ్చి అలా వెల్డింగ్ పెడితే మార్చాను. నీళ్ళు పోకుండా ఉంటే చెట్టు బెండంతా తీసే మళ్ళీ పైప్ లైన్ వేసి కరెంటు 3 లైట్లు వేసి దానికి 3 పైపులు లైటింగ్ లేకుండా తెలిసి మొదలు పెట్టండి. తెలుసుకోబట్టి సమానం బాగుంటారా? అరే దరిద్రం ఆడు దరిద్రం. ఈ ఊరికి దరిద్రం. వాడు పెద్ద దరిద్రుడు. వాడు వాటి గురించి ఎక్కువ మాట్లాడడం పనిలే. మనం అవసరం లేదు. మన ఊరికి మనం చేసుకుంటాము. వాడు ఉండే వరకు మొత్తం నాశనం అయిపోతుంది. ఏమి సొంతం ఏం లేదు. అన్ని ప్రచారం చేస్తాం. అతనికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊరినే ఏదో ఉంటాయి చూడే పంచామృతం అంటారా శుద్ధి చేపిస్తా. నేను చాలా ఊరికి ఏమే శుద్ధి చేపిస్తా. ఇంకోటి హాస్పిటల్ తెలిసినాడు. దాన్ని బదులు అంతా చేయాలంటే నాకు దగ్గర 10 కోట్లు కావాలా. ఎక్స్రే మిషన్ లేదు, కనీసం కుర్చీలు లేదు, డాక్టర్లకి టేబుల్ లేదు. కాబట్టి దాంట్లో నీళ్లు లేవు, ఏం లేవు. మీ పక్కన ఏటువే ఇవి కూడా లేవు. ఏటు లేవు.
ఏంటి లేవు, కిటికీలు లేవు, వాకిలు లేవు, ఏం లేవు. మనం ఎలక్షన్ అయిపోతేనే హోమూత్రం అన్ని తెచ్చి నేను ప్రచారం చేసుకోవాలి. ఎవరు ప్రచారం చేసుకోవాలి మనం దయచేసి. అదే ఈ షాపులు ఇడ్లీ వాళ్ళు, రేపు వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు సొంతంగా సంతోషంగా